నమస్తే ఏపీ01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి ముందుగా మనం సబ్స్క్రైబ్ చేద్దాం. వివరాలకు వస్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేవు. ప్రమాదాలు జరిగిన అధికారులు పట్టించుకోరు. కానీ ఇక్కడే ఉన్నటువంటి బుడక జంగాల కాలనీకి మనం సుబ్బలమ్మ దేవాలయం ఒక ఆర్చ్ ఉంది. ఈ ద్వారంలో నుంచి ప్రారంభంలోనే స్పీడ్ బ్రేకర్ వేశారు. మరి ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మీరే చూడండి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చినటువంటి వర్షపు నీరు సిమెంట్ రోడ్లోనే స్తంభించిపోయింది. నీరు ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఈ విధంగా స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మరి పరిస్థితులు తారుమారైపోయి ఏకంగా గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డే కోతకి గురైపోయింది. తద్వారా ఇక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ స్థానిక ప్రజానీకం ఇబ్బందులకు పాల్పడుతున్నారు. ఎన్నిసార్లు కూడా సంబంధిత అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్కడో ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ప్రమాదాలు జరగకోకుండా మరి రోడ్లు భవనాల శాఖ అధికారులకు అయితేనేమి హైవే పైన ప్రమాదాలు జరగకుండా మన అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం దాదాపు 5 నుంచి 6 స్పీడ్ బ్రేకర్లు కేవలం 200-300 అడుగుల విస్తీర్ణంలోనే వేసేశారు. ఇటువంటి నేపథ్యంలో మరి స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నా మరి స్పీడ్ బ్రేకర్లు మాత్రం వేయించుకోవడంలో కాలనీవాసులు మాత్రం సఫలీకృతం అయ్యారు. కానీ ఆ తర్వాత పాఠశాల ప్రక్కనే ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ధ్వంసం కావడం, మరి కొద్ది ముందుకు పోయి ప్రక్కకు తిరిగితే అక్కడ ఏకంగా సిమెంట్ రోడ్డు కొట్టుకొని పోవడం వాహనాల రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మరి చిన్నారులైతేనేమి మరి ఇదే పాఠశాలకు వివేకానంద స్కూల్కి వెళ్ళేటువంటి మార్గం అయితేనేమి ఇలా ఛిద్రమైపోవడం వల్ల ప్రమాదాలు అనేకం కొనసాగుతున్నాయని ఈ నేపథ్యంలో ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అయితే ఈ నిర్మాణాలకు ముందుగా ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు తొలగిస్తే మరి వర్షపు నీరు ఇక్కడ నిలవకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకొని అనవసరంగా వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.